అసలు ఈ రోజు ఇలా అవుతుందని అనుకోలేదు. మా ఫ్రెండ్ గారు కొత్తగా టిఫిన్ షాప్ బిజినెస్ అయితే పెట్టిండు అనమాట. ఇదే డే 1 అయితే చెప్పాడు నాకు. డే 1 స్మాల్ బిజినెస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే నేను వచ్చింది డే 5 లో. నేను వచ్చే టైంకి టిఫిన్ కూడా అయిపోయింది తిందాం అనుకుంటే. నేను చేసిన తప్పు ఏంటంటే వాడికి ఫోన్ చేయకుండా నేను రాను, నువ్వు నాకు ముందుగా ఫోన్ చేయాల్సింది కదా టిఫిన్ ఉంచుదును అని చెప్పి అయితే బాధపడ్డాడు. ఈ మాట చాలా కడుపు నిండిపోయింది నాకు. నేను రేపు వస్తానులే అని అయితే చెప్పేసాను. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మనం సామ్సంగ్ అల్ట్రా డిస్ప్లే ఆర్డర్ పెట్టినాం కదా, ఆర్డర్ పెట్టిన డిస్ప్లే అయితే వచ్చేసింది. కామెడీ ఏంటంటే నేను నథింగ్ ఫోన్ కొనిన తర్వాత అయితే వచ్చింది. ఇప్పటికి రిపేర్ ఒక ఫోన్ అయితే వచ్చింది అనమాట. ప్రెసెంట్ బ్యాటరీ స్టాక్ అయితే రెడీగా లేదంటేను నేను లూప్స్ అయితే వేసాను అనమాట ఇది ఆన్ అవ్వడానికి. కస్టమర్ అయితే మంచిగా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. ఈ లోపే హ్యాపీగా ఫీల్ అయ్యానో లేదో ఇంతలోపే నా ఫోన్ అయితే ఇరిగిపోయింది అనమాట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే లైఫ్ లో కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. పోయిన దానికోసం బాధపడే కన్నా వచ్చిన దానికోసం ఆనందపడడం బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.